హలో హలో, నేను లేకుండా నా ప్రోగ్రామ్ జరిగేది ఏంటి? అందరు ముందే వచ్చేసి గోల గోల చేస్తున్నట్టున్నారు కదా. ఎక్సైటెడ్ ఉన్నారా? ఓ కలర్ఫుల్ గా చాలా బాగున్నారు మీరు అందరు కూడా. హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో చూస్తున్నారు కదా నా వెనక ఉన్న ఈ చిన్నపిల్లల హడావిడి హంగామా. నేను రాకముందే వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు ఇంకెంతసేపు అని. సో వాళ్ళు ఈ రిపబ్లిక్ డేని, మన 76th రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికని వాళ్ళకు చిన్న కాంపిటీషన్ అయితే పెట్టడం జరుగుతుంది. సో డ్రాయింగ్ కాంపిటీషన్ అన్నట్టు ఇక్కడ 2 ఏజ్ గ్రూప్స్ వాళ్ళని డివైడ్ చేసి నేను వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. 8 years బిలో ఒక బ్యాచ్ లాగా, చిన్న జూనియర్స్ అన్నమాట. సో సీనియర్స్ వచ్చేసి ఎబో 8 years to 14 years వరకు ఉన్నారు. సో వాళ్ళని 2 ఏజ్ గ్రూప్స్ గా డివైడ్ చేసి వాళ్ళకు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ తోటి కోసం వాళ్ళకు డ్రాయింగ్ అనే కాంపిటీషన్ అయితే పెట్టడం జరుగుతుంది. సో నేనైతే ఎక్సైటెడ్ గా ఉన్నా. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయినరు ఏంటి మనం కూడా తెలుసుకుందాము. ఆర్ యు రెడీ గైస్? సో చూస్తే ఇదంతా ఒక గ్యాంగ్, అండర్ 8 years, వీళ్ళు ఎబో 8 years. సో జూనియర్ వర్సెస్ సీనియర్స్ ఏం కాదు ఇది. వీళ్ళకు సెపరేట్ గా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఉంటుంది, సీనియర్స్ కి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఉంటుంది. సో బిఫోర్ స్టార్టింగ్ లెట్ మీ ఇంట్రడ్యూస్ దెమ్. మీ పేర్లు చెప్పండి. సహర్ష్. ఏ క్లాస్? 5th class. లక్ష్మీ శాస్త్ర 5th class. మోర్చిస్ 1st class. ఫస్ట్ క్లాస్. స్వప్మాలి 1st class. ఫస్ట్ క్లాస్. నిశ్చల్ 2nd class. చరణ్ తేజ్ యూకేజీ నుంచి కూడా వీళ్ళతో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఓకే, నువ్వు? శృతిక్ 9th class. స్నేహిత్ 6th class. షరీఫ్ 8th class. తన్వి 7th class. హర్షిని 7th class. శ్రీనందన 5th class. మరి మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చిండ్రా? వీళ్ళకంటే ఫ్లాగ్ వేయమని చెప్పిన చిన్నపిల్లలు కాబట్టి ఫ్లాగ్ వేస్తారు. పెద్దవాళ్ళు వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ వాళ్ళే చూపించుకోవాలి. వాళ్ళ ఎంత క్రియేటివిటీ ఉంటే వాళ్ళంత మీకు ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ సెకండ్ సీనియర్స్ కి, ఫస్ట్ సెకండ్ జూనియర్స్ కి. ఓకేనా? రెడీయా? ఎస్ ఎస్. వీళ్ళ ఫేసెస్ చూస్తే కూడా మంచిగా ఉన్నాయి కదా, ఫ్లాగ్ పెట్టుకొని. అందరు చూపెట్టండి మీ చెంపల్ని. సో ట్విస్ట్ ఉండాలి కాబట్టి మనకు టైం లిమిట్. టైం లిమిట్ తొందరగా అయిపోయినా లేట్గా అయిపోయినా మరి 20 minutes అంటే కొంచెం డీటెయిలింగ్ మీకు పెద్దోళ్ళకి ఎక్కువ ఉంటుంది. నేనేమనుకున్నా అంటే పెద్దోళ్ళకి ఎక్కువ ఇచ్చి చిన్నపిల్లలకు తొందరగా ముగిద్దాం అనుకున్నా. కానీ వీళ్ళు కూడా చిన్నోళ్ళు కాబట్టి చెయ్యి అంత ఫాస్ట్గా తిరుగుతుందో లేదో అని వీళ్ళకు టైం ఇస్తున్నా మీకు కూడా. సో ఎంత పెట్టాలి? 1/2 an hour. 40. సో నేను 45 minutes ఇస్తున్నా. 45 minutes మీకు. మీరు మీ ఇష్టం ఇక. అంటే మరి 1 hour కాదు, 1/2 an hour ఇద్దాం అనుకుంటున్నా. కానీ మీకు కూడా వాళ్ళతో పాటే క్లోజ్ చేస్తా, సరేనా? 45 minutes మీకు కూడా, 45 minutes వాళ్ళకు కూడా. మళ్ళీ ఇంకొక ట్విస్ట్, ఇక్కడ జడ్జింగ్ నేను కాదు, మనకు జడ్జెస్ వస్తారు. మీది చూసి ఎవరిది బాగున్నది ఏంటి అని వాళ్ళే మీకు ప్రైజెస్ అనౌన్స్ చేస్తారు. జడ్జెస్ నేను చూపిస్తా. ఇప్పుడు కాదు, తర్వాత సస్పెన్స్. సో ఆల్ ద బెస్ట్. ఓకే, మీ ప్లేస్లలో వెళ్ళి కూర్చోండి. మీ పేర్లు రాయొద్దు, మీ నంబర్స్ రాయండి. ఎవరి నంబర్స్ వాళ్ళకి గుర్తున్నాయి కదా. సో అక్కడ నుంచి సీరియల్ నంబర్ వస్తుంది అనమాట. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 పేర్లు రాస్తే మళ్ళీ పార్షాలిటీ ఏమైనా జరుగుతుంది, ఛాన్సెస్ ఉంటాయి. సో 45 minutes శృతిక్, 45 minutes టైం ఇస్తున్నా. ఇప్పుడు నేను టైమర్ పెట్టినా. ఓకేనా? ఇయర్ టైం స్టార్ట్స్ నవ్ అన్నప్పుడు మాత్రమే మీది స్టార్ట్ చేయండి. నంబర్ వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెడీ? 3 2 1 స్టార్ట్. ఫస్ట్ మీ నంబర్ కూడా వేసుకోండి, ఇంపార్టెంట్. మంచిగా పెద్దగా పెట్టుకోండి నంబర్. పేపర్ డ్రాయింగ్ ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. స్టార్ట్ చేయి, టైం వేస్ట్ అవుతుంది.
38 minutes మాత్రమే ఉంది మీకు. సో కొంచెం అయితే వీళ్ళకి అయింది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్దామా లేదా చూద్దామా డిస్టర్బ్ చేద్దామా అని చూస్తున్నా నేను. నాకు ఎందుకో తన్వే కనబడుతుంది అప్పటి నుంచి. తన్వి చెయ్యి. ఇంకా ఏమొస్తుంది మన January 26th ఇప్పుడు ఫ్లాగ్ హాస్ట్ చేస్తారు కదా, అప్పుడు ఏం చేస్తారు? స్వీట్స్ చాక్లెట్స్ పంచుతారు. స్వీట్స్ చాక్లెట్స్ పంచుతారా? ఓకే. మీ ఎవరు దీన్ని ఫ్లాగ్ని పైకి అంటారు? ఎవరంటారు? ప్రిన్సిపల్ మేడం అంటారా, టీచర్ అంటారా, ఎవరంటారు? ప్రిన్సిపల్. అప్పుడు ఎట్లా నిలబడతారు అందరు? స్వీట్స్ పెట్టు, మరి ఇక్కడ స్వీట్స్ కూడా వస్తాయి కదా. ఇది ఎందుకు అసలు మనం చేసుకుంటాం? సరే, రిపబ్లిక్ డే చేస్తామా? ఓకే. మరి ఫ్లాగ్ని పైకి అన్నారు కదా, ఫ్లాగ్ పైకి అనేటప్పుడు మీ ప్రిన్సిపల్ మేడం దేంతో లాగుతుంది పైకి? ఒక దారం ఉంటే దారం ఇక్కడ లేదు, అక్కడ ఉన్నదా? చూడు, నువ్వు డ్రా చేసినావా? చెయ్యి. ఇక్కడ కింద అట్లనే ఉంటుందా? స్టేజ్ ఉంటుంది కదా, పెట్టు. ఓకేనా? స్వప్నాలి పేరు బాగుంది. స్వప్నాలి ప్రిపేర్ అయినావా డ్రాయింగ్కి? అయినావా? మీరు ఇటు చూస్తే మీ టైం వేస్ట్ అవుతుంది. మీరు ఇంకా కలర్స్ వేయాలి. నేను స్వప్నాలినే డిస్టర్బ్ చేస్తా. చేయాలా నేను? వద్దా? మీ స్కూల్లో ఏం చేస్తారు? ఇప్పుడు మనం దేనికి కాంపిటీషన్ పెట్టినాం? నీ పేరు ఎందుకు రాసినావు? రాయొద్దన్నా కదా. రబ్ చేయి. నీకు డ్రాయింగ్ అంటే ఇంట్రెస్టా? ఇంట్రెస్టా? ఒక పాట పడతావా నాకు? ఫ్లాగ్ మీద ఏమన్నా పాటలు తెలుసా నీకు? ఏదన్నా పాట వచ్చా? ఏదన్నా పాట వచ్చా? పాటలు రావా? డాన్స్ చేస్తావా? చేయవా? సరే చెయ్యి, డ్రాయింగ్ చెయ్యి. పేర్లు రాయొద్దు. చిన్నపిల్లలు అయితే వాళ్ళ ఐడియా కోసం బాగానే డ్రా చేస్తున్నారు. పెద్దోళ్ళని డిస్టర్బ్ చేద్దాం. వీళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకంటే ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో. ఏంటమ్మా? ఏమో, నాకు నీతోటే మాట్లాడబుద్ధి అవుతుంది. మరి ఏం చేద్దాం? చూసా, ఇవి కలర్స్ చూడండి ఎన్ని తెచ్చుకున్నదో. పేపర్, పెన్సిల్, ఎరేజర్ సప్లై చేస్తా అని చెప్పిన. మీ కలర్స్ మీయే అంటే ఎవరి దగ్గర లేవు ఇన్ని సామాన్. చూడండి ఒకసారి. ఇప్పుడే ఊరు నుంచి వచ్చి వెంటనే పార్టిసిపేట్ చేస్తుంది. ఇవన్నీ నీ దగ్గర ఉంటాయా నిజంగా? ఇన్ని నీకు డ్రాయింగ్ అంటే ఇంట్రెస్టా? చాలా ఇంట్రెస్టా? నేర్చుకున్నా కూడా 2 years. ఓహో, అయితే తగ్గ పని ఉంటుంది. శృతి నేర్చుకుందంట 2 years. ఎక్కడ నేర్చుకున్నావు? ఇక్కడ పెంట్ హౌస్ ఆంటీ నేర్పించింది నాకు. ఎక్కడ? పక్కన? ఓకే, నేర్చుకున్నావు. ఏ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు? 4th 3rd అట్లా నేర్చుకున్నావు. ఫస్ట్ క్లాస్ నుంచి మా టీచర్ నేర్పించింది స్కూల్లోనా? స్కూల్లో. ఓకే. తర్వాత నుంచి మా మమ్మీ ఇంకా క్లాసెస్ లో జాయిన్ చేసింది. మీ తమ్ముడికి? మా తమ్ముడికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే. సో ఇది అప్పుడు నేర్చుకున్నది వేస్తున్నావా, ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసుకొని వేస్తున్నావా? ఓన్గా వేస్తున్నాను. నేనేం ప్రిపేర్ కూడా అవ్వలేదు అంతా. ప్రిపేర్ కూడా అవ్వలేదా? ఓకే. జనరల్గా ఏం చేస్తావు రిపబ్లిక్ డే? ఇది ఎన్నో రిపబ్లిక్ డే తెలుసా? 76th. అక్కడ నుంచి మెల్లగా అందిస్తున్నారు. ఇది ఎగ్జామినేషన్ కాదు కదా. సో నువ్వు ఏం డ్రా చేద్దాం అనుకుంటాను? అంటే చెప్పొద్దుగా, వేరే వాళ్ళందరూ వింటారు. కాపీ కొడతారట. అట్లా కూడా ఉంటుందా? ఈయన ఏదో పొలిటికల్ లీడర్నో సంథింగ్ ఎవరినో వేస్తున్నాడు. నాకు అర్థమైతలేదు ఎవరిని వేస్తుండో. చూద్దాం. నీ పేరేదో అన్నావు కదా? షరీఫ్. ఏం వేస్తున్నావు? డ్రాయింగ్ వేస్తున్నావు. ఎవరిని వేస్తున్నావు? చెప్పొద్దు. నాకు కూడా చెప్పవా? ఇందాక క్వశ్చన్స్ మీద ఏదో బాగానే చెప్తాను, ప్రిపేర్ అయినా అంటావు కదా. ఇప్పుడు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు చెప్పు. రిపబ్లిక్ వచ్చింది కాబట్టి. అంటే ఎట్లా వచ్చింది? రిపబ్లిక్ డే ముందు ఒకటి వచ్చింది, అదేంటి? బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రు అసలు మనకు? అన్యాయం. ఎట్లా? డబ్బులంతా తినేసి. డబ్బులంతా తినేస్తే అయితే ఇప్పుడు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మనం? కాన్స్టిట్యూషన్ రాశారు కాబట్టి. అది నువ్వు చెప్పాల్సింది. రిపబ్లిక్ డే ఎందుకు అని అంటే కాన్స్టిట్యూషన్ రాశారు. ఇండిపెండెన్స్ తర్వాత ఏ ఇయర్లో రాసిర్రు? ఏ ఇయర్ నుంచి మనకి ఇది అదవుతుంది? 1950. ఓకే, గుడ్. 1950 నుంచి మనది ఫాలో అవుతుంది కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతుంది. సో అంతకుముందు ఎప్పుడు ఏం చేస్తారు సెలబ్రేట్? బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తే మనం ఫస్ట్ ఏం చేసినాం సెలబ్రేట్? ఇండిపెండెన్స్ డే. సో నువ్వు ఆ ఇండిపెండెన్స్లో ఫ్రీడమ్ ఫైటర్స్ని డ్రా చేస్తున్నావు అనుకుంటాను కదా. సరే, నీకు నంబర్ రాయలేదు? లాస్ట్ మర్చిపోకు మరి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇలా మరి కింద కూర్చుంటా
అమ్మో శృతిక్ వితౌట్ యూజింగ్ కలర్సా? ఆల్మోస్ట్ ఏదో నీ దగ్గర కూడా ఏం కలర్స్ కనబడతలేవు, లైట్ గా కనబడుతున్నాయి. నువ్వు చెప్పు, మన కాన్స్టిట్యూషన్ రాసింది ఎవరు? అంబేద్కర్. వెరీ గుడ్. ఒక నిమిషం ఆలోచించిన ఎందుకు అంటే సడన్ గా పేరు గుర్తుకు రావాలి కదా. సో ఇది ఎన్నో రిపబ్లిక్ డే? 76th. నువ్వు ఏం చేస్తున్నావు? చెప్పొద్దుగా, సీక్రెట్ గా చెప్పు. ఎవరు వింటున్నారు? సీక్రెట్. ఇది మైక్ లో మాత్రమే, కెమెరాకి వినబడుతుంది. చెప్పు, ఏం చేస్తున్నావు? సోల్జర్స్ ఫ్లాగ్ నించోబెట్టిన. ఓకే. సో రిపబ్లిక్ డే అంటే నీకేం గుర్తొస్తుంది? ప్రోగ్రామ్స్, స్కూల్లో ప్రోగ్రామ్స్. ఇంకా అంటే పార్టిసిపేట్ చేస్తావాను? డాన్స్, స్కిట్స్, డ్రామాస్, అట్లా చాలా. ఇంకా ఇండియా గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఇండియా అంటే ఒక కంట్రీ. నాకు తెలియదు మరి. ఇండియా అంటే ఒక కంట్రీ అంట, నాకు తెలియదు. డెమోక్రటిక్ కంట్రీ. ఓకే. నీ డ్రాయింగ్ బాగా చేస్తావని నువ్వు కూడా ఎక్కడ నేర్చుకున్నావా? నేను నేర్చుకోలేదు. ఇంట్రెస్ట్. ఓకే, గుడ్. ఆల్ ది బెస్ట్. మరి ఏమో విన్ అయితే అనుకుంటానా? డౌటా? ఏమో చాలా మంది వేయచ్చు కదా, కాకపోతే విన్ అవుతావా? వెరీ కాన్ఫిడెన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పెద్దోళ్ళ తగ్గ ఫారే ఉన్నది, ఎవరికెవరు తగ్గేది లేదని అంటున్నారు. టెన్ మినిట్స్ టు గో. ఇంకా 10 minutes మాత్రమే ఉంది. ఓకేనా? యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బో కంప్లీట్ అయితే ఓకే, దే హ్యావ్ ప్రాబ్లం. 2 minutes టు గో. 2 minutes, ఓన్లీ 2 minutes లెఫ్ట్. కంప్లీట్ కాని వాళ్ళు 2 minutes ఉంది, చూసుకోండి. అయిన వాళ్ళు కూడా చూసుకోండి, మీ నంబర్ రాసిండ్రా, బార్డర్ ఏమైనా కొట్టాలా, పేపర్ అట్లా వైట్ కాకుండా బార్డర్ పెన్సిల్ తోటి డ్రా చేయండి, చేస్తే నీట్గా ఉంటుంది. సీనియర్స్, ఇట్స్ టైమ్ టు కంప్లీట్. ఓన్లీ 2 minutes లెఫ్ట్. కంప్లీట్ అయిపోతే మీ అన్ని సదరికేసుకొని ఒకసారి పేపర్ని చెక్ చేసుకోండి, మీ నంబర్ రాసిండ్రా, ఏమైనా మిస్ అయిందా చూసుకోండి. 1.5 minute. కంప్లీట్ అయిన వాళ్ళు బార్డర్ కూడా డిజైన్ వేసుకుంటారు. ఓహో, చుక్క పడదా కవర్ చేస్తుందట. సిరి, నీది కంప్లీట్ అయిందా? మంచిగా డ్రాయింగ్ కలర్స్ మంచిగా చూసుకో. 30 దగ్గర నుంచి నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ ఉంటా. ఓకేనా? స్టాప్ అన్నప్పుడు ఎవరి ప్లేస్లో వాళ్ళు పెన్సిల్ అన్ని స్టాప్ చేసేయాలి. 30 seconds. క్లోజ్ అయిన వాళ్ళు అన్నీ చదివేసుకోండి, కానీ వాళ్ళు కంప్లీట్ చేసుకోండి. 23 seconds. 10 దగ్గర నుంచి కౌంట్ డౌన్ చేస్తా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్. క్లోజ్. ఎక్కడ వాళ్ళు అక్కడ క్లోజ్. పెన్సిల్ దాని మీద ఉంటే ఇన్వాలిడ్ చేసేస్తా. క్లోజా? ఓకే, మీ ప్లేస్ దగ్గరకు వచ్చి నేను తీసుకుంటా మీ పేపర్స్ని. ఫస్ట్ జూనియర్స్ మీ పేపర్స్ ఇవ్వండి, నంబర్ రాయ్. సో సీనియర్స్ ఇచ్చేయండి. ఓకే, సీనియర్స్ పేపర్స్ కలెక్ట్ చేసుకున్నా, మీ చదివేసుకొని నిలబడండి. అందరు డ్రాయింగ్ చేసిండ్రా? బాగా చేసిండ్రా? ఎవరికి వాళ్ళు విన్ అవుతాం అనుకుంటున్నారా? అంతేనా? సో మనము ఇప్పుడు మీరు డ్రాయింగ్ చేసిండ్రు కదా, మనం జడ్జెస్ని పిలుద్దాము. వాళ్ళు ఎవరిది బాగుంది అని అనుకుంటే వాళ్ళకు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ ఇవ్వబడతాయి. సో మీరు మీ పొజిషన్ కాకుండా ఇంతకుముందు మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా నిలబడ్డాం, సీనియర్స్ ఒక లైన్లో, జూనియర్స్ ఒక లైన్లో నిలబడండి. ఎందుకంటే ఇట్లయితే వాళ్ళకి అర్థమైపోతుంది 1 2 3 4 అని. సీనియర్స్ అందరు ఒక లైన్లో నిలబడండి. సో లెట్ మీ ఇన్వైట్ అవర్ జడ్జెస్. హేమలత మ్యామ్, హాయ్ అండి. సో ఇక్కడ మా పిల్లలు డ్రా చేసి రెడీగా ఉన్నారు, సీనియర్స్ జూనియర్స్ అని. మీకు వాళ్ళు చేసినవి నేను ఇస్తాను, మీరు చూడండి. ఇంకొక జడ్జ్, మన సెకండ్ జడ్జ్ శిరీష గారు.
సో మీ ఇద్దరికి ఒక పెద్ద డ్యూటీ అప్పచెప్పబోతున్నా నేను. ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఉంది కదా, టఫే ఉంటది. సో 6 మెంబర్స్ జూనియర్స్ ఉన్నారు, 6 మెంబర్స్ సీనియర్స్ ఉన్నారు. వాళ్ళు వేసిండ్రు 6 జూనియర్స్లలో ఫస్ట్ సెకండ్ నేను మీకు పేపర్స్ ఇస్తా, ఫస్ట్ సెకండ్ వాళ్ళ దాంట్లో చేయండి. ఇక్కడ సీనియర్స్ ఉన్నారు, ఫస్ట్ సెకండ్ వాళ్ళ దాంట్లో నాకు మీరు డిసైడ్ చేసి చెప్పండి, నేను మీకు వాళ్ళ పేపర్స్ ఇస్తాను. ఇక్కడ మీకు తెలియాలి జూనియర్స్ ఎవరు సీనియర్స్ ఎవరు తెలియాలంటే వాళ్ళు పేపర్ మీద సీనియర్ అని నంబర్ వేసారు. 1 2 3 4 నంబర్, వాళ్ళ పేర్లు రాయలేదు. ఎస్ అని ఉంటే సీనియర్స్, జే అని ఉంటే జూనియర్స్, 1 2 3 4 ఉంది. ఆ నంబర్ మీరు చెప్తే వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చి ముందుకు వస్తారు. ఇవి సీనియర్స్వి, ఇవి జూనియర్స్వి. సో మీకు కొంచెం 5 minutes టైం ఇస్తాను, మీరు కూర్చొని చూసుకోండి, డిస్కస్ చేసుకోండి, మాకు విన్నర్స్ ని అనౌన్స్ చేయండి. ఓకేనా? ఇక్కడ నుంచే డ్యూటీ స్టార్ట్ చేసినట్టున్నది మేడం. క్యూరియాసిటీ ఆపుకోలేకపోతున్నాము. ఎవరు ఎలా వేశారని. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా. సో మీకు వాళ్ళైతే పెద్ద పనే పెడుతున్నారు మరి. ఓకేనా? సో జడ్జెస్ కి కొంచెం 5 minutes టైం ఇద్దాము, వాళ్ళు చూసి ఏది డిసైడ్ చేస్తారో. ఓకేనా? సో నేను ఇక్కడ జడ్జెస్ కి మైక్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాను, నేను కూడా ఇన్వాల్వ్ అవుతాను, వాళ్ళు ఎవరు డిసైడ్ చేస్తారని సీనియర్ జూనియర్ చూసి చేయండి. ఓకేనా? సో మన జడ్జెస్ అయితే రెడీ అయిపోయినరు, వాళ్ళు డిసైడ్ చేసిండ్రు. సో మనం కూడా వాళ్ళు ఎవరిని విన్నర్స్గా అనౌన్స్ చేస్తున్నారు అని మీరు ఎంత ఎగ్జైటెడ్ ఉన్నారో నేను కూడా అంతే ఎగ్జైటెడ్గా ఉన్నా. అలా మొక్కలా కనిపిస్తుంది ఎవరిది అని. సో మనం సీనియర్స్ నుంచి జూనియర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, చిన్నపిల్లలు కాబట్టి. నేను మీరు 6 members ఉన్నారు కాబట్టి 1 2 3 అని అంట సడన్గా వీళ్ళ దగ్గర పెడతా, వీళ్ళు నంబర్ అనౌన్స్ చేస్తారు. సరేనా? ఓకేనా? డైరెక్ట్ చెప్పము. సెకండ్ ప్రైజ్ ఫస్ట్ చెప్తున్నా. జూనియర్స్లో నేను ఫస్ట్ కౌంట్ డౌన్ లాగా ఇష్టం నా నంబర్ చెప్తా ఉంటా, సడన్గా మీ దగ్గర పెడితే మీరు నంబర్ అనౌన్స్ చేయండి. అప్పుడు ట్విస్ట్ ఉంటుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది. జూనియర్స్ సెకండ్ ప్రైజ్ విన్నర్స్ ఎవరో అని అనౌన్స్ చేస్తారు. 1 2 3 అనుకుంటున్నారా, 4 అనుకుంటున్నారా, 5 అనుకుంటున్నారా, 6 అనుకుంటున్నారా అని నేను ఇష్టం ఉన్న నెంబర్ చెప్తా. వీళ్ళు నాకు ఒక నెంబర్ చెప్పారు, అదా కరెక్టా కాదా అని చూద్దాం. ఓకేనా? 6 5 4 1 2 3 నేనుగా చెప్పేది, ఇప్పుడు వీళ్ళు చెప్తాం ఈ నంబర్స్ వాళ్ళు ఎవరి అని. జూనియర్స్ లో సెకండ్ ప్రైజ్ 4 ఎవరు 4? కంగ్రాచులేషన్స్ టు నంబర్ 4. ఇప్పుడు ఆయన పేరేంటో అడుగుదాం. సహర్ష్ నీది ఒకసారి డ్రాయింగ్ చూపెట్టవా? సో సెకండ్ ప్రైజ్ విన్నర్ సహర్ష్, ఆయన డ్రాయింగ్ చూద్దాం. ఓకే నైస్. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th class. 5th. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్. కంగ్రాచులేషన్ సహర్ష్, జూనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్. నేను కింది నుంచి వస్తా. 6 5 4 3 2 1 1 2 3 4 5 6 జూనియర్ 1 జూనియర్ నంబర్ 1. కంగ్రాచులేషన్స్. క్లాప్స్. చూపెట్టు డ్రాయింగ్ చూపెట్టు. వావ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, గివ్ హర్ ఎ బిగ్ క్లాప్. ఏం పేరు నీ పేరు? లక్ష్మీ సహస్ర. లక్ష్మీ సహస్ర. నీ పేరు? సహర్ష్. అబ్బో ఇద్దరు పేర్లు నియర్ బై ఉన్నాయి, ఇద్దరికే వచ్చింది ఫస్ట్ సెకండ్. నీ డ్రాయింగ్ బాగుంది, నైస్. ఓకే ఇప్పుడు సీనియర్స్ 6 5 4 3 2 1. దీంట్లో ఎవరు అనుకుంటున్నారు? నేను 3 అనుకుంటానా, ఎవరో ఏమో 3 నాకు తెలియదు. 4 అనుకుంటున్నా, 5 అనుకుంటున్నా. అడుగుదామా జడ్జెస్ ని? 2 సీనియర్స్ లో 2 సెకండ్ ప్రైజ్. సెకండ్ వన్. నీ పేరు చెప్పు. హర్షిని. హర్షిని. షో యువర్ డయాగ్రామ్.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి చప్పట్లు అంత జోరుగా వస్తలేవు. ఎస్, కమాన్. ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ విన్నర్. సో నౌ సీనియర్స్ లో ఫస్ట్ ప్రైజ్ ఎవరికో చూద్దామా? ఆర్ యు రెడీ? వినబడతలేవు. ఓకే, నీది ఎన్నో నంబర్? సెకండా? 1 3 4 5 6 6 5 4 3 1. సీనియర్ 5. 5 అంట. కంగ్రాచులేషన్స్. నీ పేరు? శృతిక్, 9th క్లాస్. 9th క్లాసా? ఓకే, కంగ్రాచులేషన్స్. ఎక్స్పెక్ట్ చేసినావా? చేసినావా? కొంచెం డౌట్ ఉన్నది అన్నావు, ఎందుకంటే వాళ్ళందరూ మజా చేశారు. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి థర్డ్ కూడా ఇద్దాము అని అనుకుంటున్నారు కదా. సో థర్డ్ విన్నర్ ఎవరు చెప్పండి? నంబర్ 3. నంబర్ 3. ఎస్, కంగ్రాచులేషన్స్. సో నీ పేరు చెప్పు. తన్వి. తన్వి, విచ్ క్లాస్? 7th. సో తన్వి నీ చూపెట్టు. క్లాస్ కొట్టండి వీళ్ళకందరికి. సో విన్నర్స్ అందరికి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీరు కూడా డిసప్పాయింట్ కాకుండా మీకు కూడా జడ్జెస్ నుంచి ప్రైజెస్ ఉన్నాయి. మన జడ్జి గారు కూడా తన నుంచి స్పాన్సర్ కూడా కొన్ని చేస్తున్నారు, అవి ఏంటో చూద్దాము. నేను పార్టిసిపెంట్స్ అందరికి నేను తీసుకొచ్చిన మేడం కూడా, హేమలత మేడం కూడా తను పార్టిసిపేట్ చేసే వాళ్ళకి. ఎస్, ఇట్స్ ఓన్లీ ఫర్ ఎంకరేజ్మెంట్. మీరు అంటే విన్నర్స్ కాని వాళ్ళు నెక్స్ట్ దాంట్లో ఎప్పుడొకసారి విన్నర్స్ అవుతారు, డిసప్పాయింట్ అవ్వద్దు, ఓకేనా? సో ఒక్కొక్కరు వచ్చి మీ ప్రైజ్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళండి. అవ్వో, వెల్కమ్. ఇలాగే పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కంగ్రాచులేషన్స్. ఇటు చూడు, ఇటు చూడాలి. థర్డ్ ప్రైజ్ విన్నర్ కి గిఫ్ట్ ఇస్తున్నాము, స్పాన్సర్ బై హేమలత మేడం. జడ్జెస్ కి చెప్పగానే వచ్చినందుకు ఇద్దరికి చాలా థ్యాంక్స్. అండ్ పేరెంట్స్, వీళ్ళందరు పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని మోటివేట్ చేస్తూ మా పిల్లలు కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చినందుకు వీళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా మన విజయప్రీతం ఛానల్ నుండి, విజయప్రీతం మీడియా నుండి థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా ఇలాంటి షోలకి, ఇలాంటి కాంపిటీషన్లకి నేను పెడుతూనే ఉంటా, మీరు వస్తూనే ఉండాలి, ఓకేనా? గిఫ్ట్లు తీసుకుంటూనే ఉండాలి, ఇట్లాంటి వాళ్ళు స్పాన్సర్ చేస్తూనే ఉండాలి. ఆల్వేస్ రెడీయా? ఏది మీ గొంతులు వినబడండి, ఆల్వేస్ రెడీ అని చెప్పండి గట్టిగా. ఇప్పుడు అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్తామా? ఎందుకంటే రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రిపబ్లిక్ డేని అందరికి కూడా మనం విషయం చెప్తాం, ఓకేనా? ఇది చూస్తున్న ఫాలోవర్స్ అందరికి విజయప్రీతం మీడియా నుంచి రిపబ్లిక్ డే విషెస్. ఇప్పుడు మనకు ఒక స్పెషల్ ఒక చిన్న తన్వి గిటార్ నేర్చుకుంటుంది, సో తను ప్లే చేస్తూ ఉంటుంది కాబట్టి ఒక 2 minutes తన్వి కోసం.
థ్యాంక్ యూ తన్వి, ఇట్స్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఎండింగ్ ఇట్లా నీతోటే పడుతుంది. క్లాప్స్. నైస్. థ్యాంక్ యూ.